జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనతో బడ్జెట్ ఆమోదం తర్వాత మరోసారి వాయిదా పడింది. సభ్యులు సహకరించకపోవడంతో 8,440 కోట్ల బడ్జెట్ ని విచక్షణ అధికారాలతో ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10:30కు సభ ప్రారంభం కాగానే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రతన్ టాటాకు నివాళులర్పించారు. సభ ప్రారంభం అవగానే మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామన్న మేయర్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు ప్రతిపక్ష కార్పొరేటర్లు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మేయర్ పోడియం ముట్టడికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు యత్నించగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుగా నిలిచారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన మధ్య బడ్జెట్ ని ఆమోదించినట్లు ప్రకటించారు మేయర్ విజయలక్ష్మి. ఇక బడ్జెట్ ఆమోదం తర్వాత కూడా ఆందోళనలు కొనసాగాయి. కౌన్సిల్లోకి మార్షల్స్ ఎంటర్ అయి పరిస్థితిని కంట్రోల్లోకి 3 బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకువెళ్లారు. అయినప్పటికీ సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో సమావేశాన్ని కాసేపు పాటు వాయిదా వేశారు మేయర్ విజయలక్ష్మి. రైట్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, బల్దియా మీటింగ్స్ పైన అప్డేట్ ఏంటి? కౌన్సిల్ మీటింగ్ రసావాసగా కొనసాగుతుంది. సో సభ ప్రారంభమైన గంట సేపట్లోనే 4 సార్లు సభ వాయిదా పడింది. ఇటు బీఆర్ఎస్ సభ్యులు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ముందస్తుగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, దానిపైన డిస్కస్ చేయాలంటూ కూడా వాళ్ళు పట్టుబడ్డారు. పోడియం ముందుకొచ్చి వాళ్ళు గొడవ చేశారు. సో 4 సార్లు సభను వాయిదా వేసిన తర్వాత మేయర్ డైరెక్ట్గా బీఆర్ఎస్ సభ్యులు ఎవరైతే గొడవ చేస్తున్నారో ఇటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అలాగే కార్పొరేటర్ వీళ్ళందరినీ కూడా సస్పెన్షన్ చేస్తూ కాసేపటి క్రితమే ప్రకటించింది. దీంతో వీళ్ళందరినీ కూడా బయటికి పంపించారు. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ మెంబర్లు కింద వచ్చి గొడవ చేస్తుంటే వాళ్ళని అధికారులు అయితే ఇక్కడి నుంచి పోలీసు అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సో ప్రస్తుతం మనతోటి ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళని అడిగి చెప్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు గొడవ చేయడం వల్లనే ఇటు మిమ్మల్ని అందరినీ కూడా బయటికి పంపిస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నామని మేయర్ చెప్తున్నారు. మా మహిళా కార్పొరేటర్ల పైన కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఎందుకు చేసిండ్రు, ఈ విధంగా చర్యలు తప్పు అని మేయర్ గారిని ప్రశ్నిస్తే మొత్తం మా కార్పొరేటర్లని ఇవాళ మార్షల్స్ ద్వారా బయటికి గెంటియడం జరిగింది. సో సభ ప్రారంభమైన మీ వల్లనే 4 సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే బడ్జెట్ పెడుతుంటే బడ్జెట్ పైన కాకుండా మీరు గొడవ చేశారు, పోడియం పైన పేపర్లు విసిరారని మేయర్ చెప్తున్నారు. తప్పండి, మహిళా కార్పొరేటర్ల పైన దాడి చేయడం మూలాన్నే ఈ విధమైన మేము నిరసన తెలపాల్సిన అవసరం వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చెప్తారు? ఎందుకంటే సభలో మీరు ఉండరు, ఎందుకంటే ఈవినింగ్ వరకు సభ కంటిన్యూ అవుతుంది. మిమ్మల్ని మధ్యలోనే సస్పెండ్ చేశారు. నెక్స్ట్ ఏంటి మీది? ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఎందుకంటే మా సుమారు 44 మంది కార్పొరేటర్లని ఈ విధంగా గెంటేయడం వలన వాళ్ళ యొక్క డివిజన్లలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించకుండా ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. చూస్తున్నాం కదా. సో అటు కాంగ్రెస్ సంబంధించిన మేయర్ వాళ్ళేమో అటు బీఆర్ఎస్ వాళ్ళు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా గొడవ చేయడం వల్లనే ఇదంతా వీళ్ళని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ వీళ్ళు కావాలని చేశారని చెప్తున్నారు. మనతోటి మహమూద్ అలీ గారు ఉన్నారు. సార్, మిమ్మల్ని సస్పెండ్ చేశారు, సభలో నుంచి పంపించేస్తున్నారు, మీరు గొడవ చేయడం వల్లనే అంటున్నారు. సో ఏం చెప్తారు? ఇది ఈరోజు బడ్జెట్లో డిస్కషన్ జరగలేదు. మా కార్పొరేట్స్ మాట్లాడుతుంటే మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. మేయర్ గారు అంటే ఇప్పుడు ఈ డెమోక్రసీ ఉంది, డిక్టేటర్షిప్ ఇట్లా పనిచేస్తున్నారు. మా కార్పొరేటర్ అంటే మాట్లాడే టైం ఇవ్వలేదు. ఉల్టా ఆయనకు అరెస్ట్ చేస్తే పంపిస్తున్నారు. రాంగ్ ఉంది ఇది రేవంత్ రెడ్డి గారు 1 year 4 months అయింది. ఏం సిటీలో అంటే మొత్తం నష్టం అయిపోతున్నారు. ఎలక్ట్రిసిటీ పోల్ లేదు, కరెంట్ లేదు, కొంచెం రోడ్ సాఫ్ క్లీన్ లేదు, రోడ్ కనెక్టివిటీ బాగాలేదు. అందరూ మా కార్పొరేటర్ మాట్లాడుతుంటే ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఆయన ప్రొటెస్ట్ చేస్తుంటే అరెస్ట్ చేసిన. గొడవ లేకుండా సభ నడిపిద్దామని మేయర్ గారు పదే చెప్పారు. అయినా గొడవ చేయడం వల్లనే సభ సస్పెండ్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. కార్పొరేటర్ ట్రై చేశారు, మరి సిచ్యువేషన్ బాగాలేదు. అక్కడ డిమాండ్ చేస్తే అంటే తప్పకుండా రిప్లై చేయాలి. మీద అన్యాయం చేస్తారు. సో చూస్తున్నాం కదా. సో మొత్తానికి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కార్పొరేటర్లు కానీ లేకపోతే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ లేకుండానే ప్రస్తుతానికైతే సభ ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి 4 సార్లు ఇప్పటికే అంటే ఎగ్జాక్ట్లీ 10:40కి సభ ప్రారంభమైంది. సో ఇప్పటికే 4 times సభ వాయిదా జరిగింది. లోపల కాంగ్రెస్ సభ్యులు అలాగే ఇటు బీఆర్ఎస్ సభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. సో మేయర్ పదే చెప్పినా కూడా వినకపోవడంతో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందంటూ కూడా ఇటు మేయర్ చెప్పింది. సో జీహెచ్ఎంసీ యాక్ట్
89/1 ప్రకారం వీళ్ళందరినీ కూడా నాకు సస్పెండ్ చేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళని పంపిస్తున్నాను. ఇప్పుడు సభలో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు, ఎంఐఎం సభ్యులు వాళ్ళ క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు, దానికి ఆన్సర్స్ వస్తాయి. ఇందులో అధికారులు ఉన్నారు, అడిషనల్ కమిషనర్లు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు. సో మీ డివిజన్లో ఉన్న సమస్యలను చెప్పండి, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ రాబడదాం. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్. సో ఈ ఎలక్షన్ ఇయర్లో మనం ఏం చేయబోతున్నాం, ఏ డివిజన్కి ఎన్ని నిధులు ఇస్తున్నాం, ఏ జోన్కు ఏమేమి కేటాయిస్తున్నాం, కొత్తగా వచ్చే ఫ్లైఓవర్ల గురించి కానీ అభివృద్ధి పనుల గురించి కానీ ప్రజలకు చెప్పుదాం, చర్చిద్దామని మేయర్ పదే చెప్పినా కూడా వీళ్ళు గొడవ చేయడంతో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేశానని మేయర్ చెప్తుంది. సో సస్పెండ్ చేసిన తర్వాత ఆయా సభ్యులందరూ కూడా కిందికి వచ్చి జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ఇక్కడ వాళ్ళంతా నిరసన చేపట్టారు. సో నిరసన చేపట్టడానికి ఇక్కడ సమయం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే పోలీసులు చెప్పినా వినకపోవడంతో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన సభ్యులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్లో ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లారు. సో దాంతో వాళ్ళతో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు కూడా కిందికి వచ్చారు, వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి బయటికి పోతున్నారు. సో మరొక 10 నిమిషాల తర్వాత తిరిగి సభ మరొకసారి ప్రారంభం కానుంది. ఇప్పుడు అయితే సభలో కేవలం బీఆర్ఎస్ ఉండదు కాబట్టి బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యులు మాత్రమే ఈ సభలో ఉండి డిస్కషన్ చేయనున్నారు. రఘువర్ గారికి నేను ఇక్కడ ఇచ్చేదంతా కూడా టోటల్ గా అఫీషియల్ అండి. మీకు మీ అభిప్రాయం మీరు ఇక్కడ చెప్తున్నాను, ఎంక్వైరీ చేయకుండా చెక్ చేయకుండా నా దగ్గర ఉండదండి. టోటల్ గా జోన్ వైజ్ గా ఇప్పుడు ఇస్తున్నాను మీ దగ్గర ఉన్నది. టోటల్ జోన్ వైజ్ గా టోటల్ గా అన్ని జోన్ చెప్పి 71 మెంబర్స్ మన ప్యాటర్న్ కోచెస్ ఉన్నారు. టోటల్ కోచెస్ వచ్చేసి ఇంక్లూడింగ్ విత్ ఆన్సీ కోచెస్ 997 కోచెస్ ఉన్నారు. మనం సమ్మర్ కోచింగ్ కూడా